ప్రజారోగ్యం విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉన్నాయన్నారు బుగ్గన. ప్రజలకు వాళ్ల ఇంటి దగ్గరే ఆరోగ్య సేవలు అందించాలనే దిశగా ఫ్యామిలీ డాక్టర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు సీఎం జగన్. 2284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108, 104 సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంకా ఎక్కువ మందికి అందించాలనే లక్ష్యంతో 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ఏడాదికి 25 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందించినట్టు చెప్పారు. క్యాన్సర్ వంటి జబ్బులకు ఎలాంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేశామన్నారు. ఆరోగ్యశ్రీలో 1059 వ్యాధుల సంఖ్య నుంచి 3257 వ్యాధులకు పెంచుతూ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు కూడా విస్తరింపజేశామన్నారు. ఇలా విస్తరించడం వలన 2014 నుంచి 19 మధ్య 13,82,000 మంది లబ్ధి పొందారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో 35,91,000కు పెరిగిందన్నారు. అలాగే కిడ్నీ రోగుల కోసం పలాసలో ఆసుపత్రిని కూడా నిర్మించినట్లు చెప్పారు బుగ్గన. మంచి వైద్యం అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.